హిమాలయాలు భారతదేశానికి సహజ సిద్ధమైన రక్షణ కవచం. కానీ ఇప్పుడు ఆ హిమాలయాల నుంచి ఒక భయంకరమైన హెచ్చరిక వస్తోంది. కాఠ్మండుకు చెందిన అంతర్జాతీయ పరిశోధన సంస్థ ICIMOD విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం హిమాలయాల్లోని మంచు నిల్వలు గత 23 ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇది కేవలం పర్యావరణ మార్పు మాత్రమే కాదు, ఆసియా ఖండంలోని 200 కోట్ల మంది ప్రాణాల మీదకు రాబోతోన్న నీటి సంక్షోభానికి సంకేతమని అంటున్నారు. ది HKH స్నో అప్డేట్ 2026 పేరుతో విడుదలైన ఈ నివేదిక షాకింగ్ నిజాలను బయటపెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మయన్మార్ వరకు విస్తరించి ఉన్న సుదీర్ఘమైన హిందూకుష్ హిమాలయాల్లో మంచు పొర గతంలో కంటే విపరీతంగా తగ్గిపోయింది. 2025 నవంబర్ నుంచి 2026 మార్చి మధ్య కాలంలో మంచు కురిసే పరిమాణం 2 దశాబ్దాల సగటుతో పోలిస్తే ఏకంగా 27.8% తక్కువగా నమోదైంది. అంటే హిమాలయాల్లో ఉండాల్సిన మంచులో దాదాపు 4వ వంతు కంటే ఎక్కువ భాగం మాయమైపోయింది. సాధారణంగా హిమాలయాల్లో మంచు కురిసిన తర్వాత అది నేలపై ఎంతకాలం నిలిచి ఉంటుంది అనే దానిని మంచు పొర అంటారు. పర్వతాల ఆరోగ్యాన్ని అంచనా వేయటానికి ఇదే ప్రధాన కొలమానం. ఈ మంచు పొరల నుంచి వేసవి కాలంలో మంచు నెమ్మదిగా కరిగి నీరుగా మారి నదుల్లోకి చేరుతుంది. గంగా, యమున, బ్రహ్మపుత్ర, సింధు వంటి 12 ప్రధాన నదీ పరివాహక ప్రాంతాలకు ఈ మంచు నీరే ఆధారం. ఇప్పుడు మంచు పొర పల్చపడిపోవడంతో రాబోయే రోజుల్లో ఈ నదుల్లో నీటి ప్రవాహం తగ్గిపోయే ప్రమాదం ఉంది. హిమాలయాల నుంచి ప్రవహించే నదులపై ఆధారపడి భారతదేశం, పాకిస్తాన్, చైనా, నేపాల్ వంటి దేశాల్లో దాదాపు 200 కోట్ల మంది జీవిస్తున్నారు. వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి ఇలా ప్రతిదీ ఈ నదీ జలాలపైనే ఆధారపడి ఉంది. మంచు నిల్వలు తగ్గిపోతే నదులు ఎండిపోవడం, భూగర్భ జలాలు పడిపోవడం వంటి సమస్యలు మొదలవుతాయి. ఇది కేవలం తాగునీటి సమస్యే కాదు, ఆహార భద్రతను కూడా దెబ్బతీస్తుంది. హిమాలయాల శీతాకాల పరిస్థితులు ఇంతగా దిగజారడం శాస్త్రవేత్తలను సైతం కలవరపెడుతోంది. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం హిమాలయాలపై ఎంత తీవ్రంగా ఉందో ఈ నివేదిక అద్దం పడుతోంది. ప్రకృతిని మనం కాపాడుకోకపోతే ఆ ప్రకృతి ఇచ్చే నీటి చుక్క కోసం రేపు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. హిమాలయాలను కాపాడుకోవడం అంటే మన భవిష్యత్తును కాపాడుకోవడమే.